హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి 10th డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి యొక్క నోటిఫికేషన్ రీసెంట్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఒక పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి, అలాగే మళ్ళీ మనకి ఎంటీఎస్ ఉద్యోగాల గురించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ, ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఏ విభాగంలో డిగ్రీ చేసిన ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మనకి నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇదైతే ఎక్స్పీరియన్స్ అయితే కాదండి, ఓన్లీ మనకి నాలెడ్జ్ ఉంటే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 23,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి దీనిలోనే అటెండర్ ఉద్యోగాలను కూడా అంటారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు అనమాట. మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలు జాబ్ వచ్చినట్లయితే మనకి 17,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆన్లైన్లో అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి, వెబ్సైట్ విజిట్ చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్స్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7th ఫిబ్రవరి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫిబ్రవరి 7th లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఒక స్కిల్ టెస్ట్, మిగతా ఇన్ఫర్మేషన్ సంబంధించి మనకి ఇంటర్వ్యూ ఉంటుందా, స్కిల్ టెస్ట్ ఉంటాయా, అలాగే రిటర్న్ టెస్ట్ ఉంటాయి, ఏముంటాయి అని చెప్పి మనకి ఫర్దర్గా అయితే మన షార్ట్ లిస్ట్ అవుతారు కదండి. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మన మెయిల్ ఐడి కన్నా మొబైల్ నెంబర్ కన్నా మనకి ఇంటిమేట్ చేస్తారనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి ఒక వెబ్సైట్స్ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్స్ని విజిట్ చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒక రిజిస్ట్రేషన్ టు బి కంప్లీటెడ్ ఇన్ 7 స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ యొక్క 7 స్టెప్స్ని మనము ఫాలో అవుతూ మనము యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఒక జనరల్ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఉమెన్స్కి, ఓబీసీ వాళ్ళకి 885 రూపాయలు అయితే పే చేయాలి. ఓకేనా. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 331 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి చూసుకొని మీరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మంచి మనకు డేటా ఎంట్రీ సంబంధించిన మనకి 15 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్క్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటి దగ్గర ఉంటారు, మనం ఏం చేయలేము అనే వాళ్ళు అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. చాలామందికి అయితే ఒక నోటిఫికేషన్ తెలియదు కాబట్టి అప్లై చేసుకొని ఉండరు. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, హెల్ప్ అయినట్లయితుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా దాంట్లో అయితే షేర్ చేస్తూ ఉంటా. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.